సూపర్ క్వశ్చన్ అండి. సార్ ఆయన జాబ్ 5 ఇయర్స్ 3 ఇయర్స్ ఉంటుంది అంతే అండి. ఒక ఒలింపిక్ చైర్మన్గా 3 ఇయర్స్ ఉంటుందండి. 3 ఇయర్స్లో పాస్ట్లోంచి ఒక 1975 నుంచి ఉన్న స్పోర్ట్స్ మెన్స్ అందరూ అతనికి తెలియాల్సిన అవసరం లేదండి. నేను రీసెర్చ్ చేశానండి. అది రీసెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే ఆయన పీరియడ్లో ఆయన ఉన్న టైంలో వచ్చిన వాళ్ళని రికగ్నైజ్ చేస్తామండి. ఈరోజు తెలంగాణలో కూడా చాలామంది అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అంటే మొయ్యలేనని భారతీయ అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. కానీ వాళ్ళు ఎవరికి తెలియదండి. అంటే స్పోర్ట్స్ మ్యాన్ అయినా సరే వాళ్ళకు కూడా వాళ్ళ జోనర్లో వాళ్ళ టైం లైన్లో ఉన్నప్పుడు వాళ్ళే తెలుస్తుంది తప్పండి. ప్రీవియస్ అంతా మనకు తెలియదండి. ఇప్పుడు మన భారత హాకీ జాతీయ క్రీడ కదండి, దాంట్లో మన కెప్టెన్ ఎవరంటే కూడా మన ఎవరికి తెలియదు. అలాంటి పొజిషన్లో ఉన్నాం సార్ మనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు హలో సార్. బుచ్చిబాబు గారు, సార్ చరణ్ గారికి ఒక మంచి మర్చిపోలేని కథ ఇచ్చారు, మర్చిపోలేని పాత్ర ఇచ్చారు. తర్వాత కూడా మీరు చరణ్ గారితోనే ఒక సినిమా చేస్తారని బయట ఒక ప్రచారం నడుస్తుంది. అందులో ఎంతవరకు నిజం ఉంది? సార్ అది దేనికన్నా సమయం కాలమే నిర్ణయిస్తుందని నేను ఎప్పుడు సైలెంట్గా ఉంటానండి. సమయం వచ్చినప్పుడు అది వస్తుంది సార్ బయటికి. థ్యాంక్ యూ. అది జరగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, చాలా అరుదుగా వస్తుంది అన్ని రకాలైన పాటలు రాసే అవకాశం ఒక ఆల్బంలో చాలా అరుదుగా వస్తుంది. ఈ ఆల్బంలో కూడా మీరు అన్ని రకాలైన పాటలు రాసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ గురించి బయట రకరకాల చర్చ నడుస్తుంది. ఐటమ్ పాటగా స్వీకరించిన వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఇంకొంతమంది సాహిత్యం ఏంటి ఇలా ఉంది అని చెప్పి కొంత విమర్శ అయితే కనిపిస్తుంది సోషల్ మీడియాలో. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి నేను అనుకునేది, ఐటమ్ పాటను ఐటమ్ సాంగ్లా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళకు ఒక స్పెషల్ ఐటమ్ రుచి చూపించినట్టు, ఐటమ్ సాంగ్ని ఐటమ్ సాంగ్ లాగా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళే ఐటమ్ గర్ల్ కింద లెక్క. ఇక ఆరోపణ అనేది నిర్దిష్టంగా ఉండాలి. మనకు వచ్చిన భావోద్వేగాన్ని ఏదో అరిసేయడానికో లేకపోతే ప్రత్యేకమైన ఎజెండాలు పెట్టుకుని మాట్లాడడానికో ఉంటే మనం దానికి సమాధానం చెప్పక్కర్లేదు. తాత్వికంగా ఆలోచించగలిగే వాళ్ళు, తార్కికంగా మాట్లాడగలిగే వాళ్ళు ఏ వాక్యం మీద ఏ ఆరోపణ నిర్దిష్టంగా చేసినా నిఖార్సైన సమాధానం ఇవ్వడానికి నిజాయితీగా సిద్ధంగా ఉన్నాను. అనంత్ శ్రీరామ్ గారు, కామెంట్స్లో కూడా కొంచెం దొంగనా కొడుక లాంటి పదాలు కూడా మీ మీద వాడటం జరిగింది. ఏంటి అవన్నీ చూసారా? అవన్నీ దొంగనా కొడుక అనేది తిట్టుగా మీరు నమ్ముతున్నారా? తిట్టే కదా అది. సో దానికి సమాధానం ఏంటంటే, ఒక్కో తిట్టు ఒక్కొక్క బొట్టుగా హే దిద్దే టట్టు నేనొట్టు పెట్టనా నాకు ఏ రోజునో నీరాజనం పట్టేదా నిందా నా కట్టే కాలేలోగా అని ఈ పాటలో చరణమే సమాధానం. అనంత్ శ్రీరామ్ గారు, అదే ప్రత్యేక గీతాలు రాసినప్పుడు ఒక రచయితగా మీరు ఎలాంటి బౌండరీస్ నిర్దేశించుకుంటారు? ఎలాంటి బౌండరీస్ ఎలాంటి ఉండాలనుకుంటారు? రచయిత